గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్కి జస్ట్ ఆపోజిట్గా ఉన్నది డెవిల్స్ ఫాల్. వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ అన్ని ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మార్వాడి అండ్ ఇండియన్ రెస్టారెంట్ ఎలా ఉంటాయో తెలియదు నాకు, ఎందుకు నేను టేస్ట్ చేయలేదు. కమాన్ డెవిల్ ఫాల్లోకి వెళ్దాం. వావ్, ఇక్కడ మరి టికెట్ ఆఫ్ కోర్స్. వెల్కమ్ ఉంటుంది కదా, టికెట్ లేకుండా అక్కడ ఉండాలి. చెప్పలేదు కదా. टिकट काउंटर कितना है भाई टिकट? टिकट फॉर ऑल, सॉरी ओनली नेपाली मनी एक्सेप्टेड. पर हेड ओ सात ఇక్కడ దీనికి ఎంట్రీ పర్ హెడ్ 80 నేపాలీ రూపీస్. 80 నేపాలీ రూపీస్. 100 రూపాయలు కూడా నేపాలీ. ప్యాంట్ అయితే తెలిసిపోయింది, అసలు షార్ట్ వేసుకొస్తే సరిపోయింది. వాళ్ళకు డ్రైయర్ వేసుకున్నారు లేదా? మీరు అఫీషియల్గా వాంగ్మూలం రికార్డ్ అవుతుంది ఇక్కడ, మీరు మర్చిపోతున్నారు ఆ విషయం. బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ నేపాల్. బుద్ధుడు నేపాల్లో జన్మించాడు, అది లుంబినీలో. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఇది ఎగ్జిట్, మనం ఇటుపోవాలి లోపలికి. అది ఎగ్జిట్లోకి వెళ్ళిపోతున్నాం. ఫిష్ పూల్. కోరికలు కోరుకోండి, తీర్చుకోండి. జై గణేష్ బాబా, జై గణేష్ బాబా. మహాశివ్, నంది, నందీశ్వర్. వావ్ సూపర్. మేడం చెప్పులు కదా, చెప్పులు బాగుంటుందా? ఎందుకండి రండి కిందకి. చెప్పు కావాలా? మినిస్టర్ తీసిస్తుంది కొన్న ఏడాది తర్వాత ఫుల్ నీళ్ళలో దొరుకుతున్నాను వర్షంలో. ప్రళయ భీకరంగా గర్జిస్తున్నటువంటి జలపాతం హోదు మీద ఉంటున్నారు కదా. ఈ జలపాతం నుండి కిందకు పడిన నీరు సుమారు 150 మీటర్ల పొడుగున కందకంగా ఏర్పడి భూమట్టానికి 30 మీటర్ల లోతున ప్రవహిస్తూ ఉంటుందట. 31 జూలై 1961లో స్విట్జర్లాండ్ నుండి వచ్చిన ఒక జంట ఈ జలపాతంలో స్నానం చేస్తూ ఉండగా మహిళ ఈ జలపాతంలో కొట్టుకు వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత ఫుషిదే నదిలో విగతజీవిగా తేలిందిట. ఆ రోజు నుంచి ఆవిడ తండ్రి ఈ ఫాల్స్కి డేవిస్ ఫాల్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ డేవిస్ ఫాల్ నుండి వస్తున్న నీరే మనం ఇందాక చూసిన గుప్తేశ్వర మహాదేవ్ కేవ్ లోకి కూడా ప్రవహిస్తూ ఉంటుంది.
ఫోటో జోన్ విత్ నేపాలీస్ కల్చరల్ కాస్ట్యూమ్స్. ఇదిగో లెన్స్ మీద నీళ్ళు పడిపోయి కనిపించట్లేదు సరిగ్గా. డెవిల్స్ ఫాల్స్ నుంచి ఎగ్జిట్లోకి వచ్చిన తర్వాత మీ రైట్ సైడ్ నుంచి వెనక భాగానికి వస్తే నేపాలీ కాస్ట్యూమ్స్లో ఫోటోలు తీసుకోవడానికి ఇలా స్టాండ్లు తయారు చేసి పెట్టారు. ఈ స్పాట్ మిస్ అవ్వకండి, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా చాలామంది చూసుకోవట్లేదు, వెళ్ళిపోతున్నారు ఈ వెనక్కి కేసు రాకుండా. మీకు ఇలాగా రకరకాల కాస్ట్యూమ్స్ వీళ్ళు రెడీ చేసి పెట్టారు, మనం ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. ఓకే రైట్. మనం చూసిన ఫోటోషూట్ స్పాట్ అది సమ్మర్ హౌస్ అని రాసింది దీనికి. మరి ఇది ఏంటో కూడా ఒకసారి గవాబా చూసేసి, వర్షం ఒకటి చాలా చిరాగ్గా ఉంది ఇవాళ, తప్పదు. అయ్యమ్మ కొద్దిగా జయభావి విక్రమ ఏంటిది తెలియదు. ఇక్కడ వర్షం లేకుండా డ్రైగా ఉన్న టైం అయితే కనుక ఇక్కడ జస్ట్ పిక్నిక్ స్పాట్ లాంటిది అన్నమాట. ఇక్కడ టేబుల్స్ వేసి పెట్టాడు. Excuse me? Thank you. అంటే యాక్చువల్గా ఈ ప్లేస్కి 80 నేపాలీ రూపీస్ అంటే కొద్దిగా ఎక్కువే, అంత స్పెసిఫిక్ నాకే అనిపించలే. ఆ కనిపించే వాటర్ ఫాల్స్ వాళ్ళు వర్షం వాళ్ళు అంతలా ఉన్నాయి, లేదంటే అలా ఉంటాయి ఉండవు కూడా నాకు తెలియదు నాకు. కానీ అది పెద్ద వాటర్ ఫాల్స్ కాదు, అంత 80 నేపాలీ రూపాయలు ఇచ్చి చూసారంత వాటర్ ఫాల్స్ కాదు. ఓకే ఎనీహౌ. ఎగ్జిట్లో లార్డ్ బుద్ధ భగవానుడు ఇక్కడి నుంచి బయటకే. ఇవాళ వర్షం సగం మజాను పాడు చేసింది ఇవాళ. ఎగ్జిట్ డెవిల్స్ ఫాల్, విజిట్ నేపాల్, లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్ ప్రమోట్ చేయడంలో ఉందండి, ఏదైనా ఏ రోజుమైనా దానికి ప్రమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జిట్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రమోషన్ చాలా అవసరం. ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్ కౌంట్ నెమ్మదిగా పెరుగుతుంది. ఈ వీడియోని చూస్తున్న నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే చూసి వదిలేకుండా మీ సర్కిల్లో వీలైనంత మందికి కాస్త షేర్ చేసి ప్రమోట్ చేయడానికి ప్రయత్నించండి. దట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. ఓకే, థ్యాంక్ యూ.